తమను కేవలం పన్నుల చెల్లింపు యంత్రాలుగా పరిగణించే రాజకీయ వ్యవస్థలో మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని ఓసీ సంక్షేమ సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ లో జరిగిన ఓసీ సంక్షేమ సంఘాల నేతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే తమ లక్ష్యమని, వాటికి ఆటంకాలు కలిగిస్తే పన్నుల చెల్లింపులు అవసరమైతే సహాయ నిరాకరణకు పూనుకుంటామంటున్న కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. నేపథ్యంలో ఓసీలకు ఒక సంఘాన్ని కావాలని చెప్పేసి ఓసీ సంక్షేమ సంఘాన్ని స్థాపిస్తూ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకై మరి పోరాడడం జరుగుతోంది. అయితే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓసీలకు సంబంధించినటువంటి వాళ్లే పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనేటటువంటి కోణంలోనే మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేటటువంటి నినాదాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అంటే దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాల్లో ఇంకా ఎంత అభ్యున్నతి అవసరం అంటారు? ముఖ్యంగా ఇక్కడ నేను అదే చెప్తున్నాను, విద్యా ఉద్యోగ రంగ రిజర్వేషన్లకు రాజకీయ రిజర్వేషన్లకు చాలా తేడా ఉంది. ఈ రోజు అత్యధిక శాతము రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాజకీయంగా 90% పదవులు అనుభవించే వాళ్ళంతా ఓసీలే. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతర వర్గాల సంక్షేమానికే పాటుపడుతున్నారు. మేము అందుకే రాజకీయ రిజర్వేషన్లకు మేము పూర్తిగా వ్యతిరేకం. మాకు కావాల్సింది విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు. మనం చూస్తున్నాం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల మరి ఈ రిజర్వేషన్ల వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ కూడా ఏ రోజు శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ నిరుపేద ఓసీల గురించి అంటే అగ్రవర్ణ పేదల గురించి మాట్లాడిన పాపాన ఏ రోజు పోలేదు. మేము అందుకే అడుగుతున్నాం, అగ్రవర్ణాలలో ఉండే పేదలకు 100 కోట్లు సంపాదించినటువంటి ధనికులలో ఉండే ఓసీలకు కావాలి మేమే అడగలేదు. ముఖ్యంగా ఈరోజు చూడండి, మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, చదువుకుందామంటే హాస్టల్స్ లేవు. మరి ఫీజు కట్టాలంటే ఒక 1000 కోట్లు ఉండే వానికి కూడా 100 రూపాయలు కూడా లేదు, ఫ్రీ అంటారు. అదే ఓసీలకైతే మాత్రం 100 రూపాయలు ఫీజు అంటారు. ఇక్కడ ఎక్కడ ఉంటే సామాజిక వివక్షత అంతరించి ఆర్థిక వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణ పేదలకు కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కావాలా, విద్యా ఉద్యోగుల రిజర్వేషన్లు కావాలని చెప్పేటువంటిదే మా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇప్పుడు ఓసీ సంఘాల సంక్షేమ జేఏసీ అనేటటువంటి ఈ ఏర్పాటు అనేటటువంటిది ప్రభుత్వాలను మాకిది కావాలి అని అడుక్కోవడానికా, పోరాటం చేయడానికా? ఫస్ట్ ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం ఏదైనా కానీ అడగందే మనకు అమ్మాయినా అన్నం పెట్టదన్నట్టుగా అడగాలి. కానప్పుడు మళ్ళీ పోరాడాలి. గతంలో మేము చాలా